మనం ఊరు వదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులేపరా. చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా, ఇటు. ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు. నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్ట. పరిగెత్తరా? పరిగెడుతున్నా కదండి. పరిగెట. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట. అయ్యారండి, అయ్యారండి, అయ్యారండి. అసలేవాడు అమాయకుడు, పైగా తల్లి తండ్రి లేని అనాథ. అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో సనుగుడు. చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు. ఏదో తీసుకొని పెట్టు. అయ్యా వస్తుందిరా. అమ్మా, అమ్మా. తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్నాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్ కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయినా? నువ్వు కాకపోతే నేనా? వెతలేక చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా, అమ్మా, నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక, పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా? చూడపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. అయితే మీరు ఊరికి వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను స్వాతి. ఎన్ని రోజులు? 168 రోజులే కాదు, గంటలు. అంటే ఖచ్చితంగా వారం రోజులు. ఉద్యోగరీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను, కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది. అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి. అది కుదిరితే ఇంకే, కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి, ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు. ఇట్స్ మై బ్యాడ్ లక్. సన్యాసి, ఇక్కడేం చేస్తున్నావురా? భోంచేద్దుగనరా. నాకు ఆకలి వేయట్లేదు అమ్మగారు. ఏ, ఎందుకు వేయట్లేదు? ఏమోనమ్మా. నువ్వు 3 రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు. ఏ, ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, అయ్యగారు ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసి కొట్టానంటే గోబు గులాబ్ జామ్ అయిపోతుందని తిడుతుండేవారు. నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను. అలాంటిది 3 రోజుల నుంచి అయ్యగారు ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, అసలు ఏం తోచట్లేదు అమ్మగారు. అవునరా, నాకు అలాగే ఉంది. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో. శ్రీమతి కీర్తి, నారాయణ స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. కరెక్ట్. మిస్ స్వాతి, ద్వారకా నగర్, 2nd స్ట్రీట్, విశాఖపట్నం. ఇది కరెక్టే. కీర్తి, అయ్యగారు ఇంకా పడుకోలేదా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే తప్ప. ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. కీర్తి నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ, శభాష్ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. ఇది మామూలే.
స్వాతి, వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీకు కూడా ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిండి మిల్లు. నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు. ఇట్లు నీ రాజా. స్వాతి, బాయ్, ఈ 2 కవర్లు అంటించి పోస్ట్ చేయి.